ఆదాలను గెలిపిద్దాం, 1000 కోట్ల అభివృద్ధి సాధిద్దాం. ఆదాల హిమబిందు ఏడాదిలో 150 కోట్లతో అభివృద్ధి చేశాడని స్థానిక ప్రజలు చెప్పడం సంతోషం. ఆదాల హిమబిందు 21వ డివిజన్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం, చిరునవ్వుతో పలకరింపు, ఆప్యాయతతో ఆదరణ, ప్రతి గడపలో ఓటర్ను కలుసుకుంటున్న ఆదాల హిమబిందు. ఎమ్మెల్యేగా ఆదాల గారిని, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి. నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో 150 కోట్లకు పైబడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసిన నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సమిష్టిగా గెలిపించుకుంటే వచ్చే 5 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంను 1000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరుగుతుందని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు నెల్లూరు ప్రజలను కోరారు. ఈ మేరకు ఆమె గురువారం రూరల్ నియోజకవర్గంలోని 21వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో ఆ డివిజన్ కార్పొరేటర్ మొయిల్ల గౌరీ, మండల జేసీఎస్ కన్వీనర్ మొయిల్ల సురేష్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆదాల హిమబిందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభివృద్ధికి చిరునామాగా మారిన నాన్నగారిని శరవేగంతో అభివృద్ధి చెందుతున్న నెల్లూరు రూరల్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఈ ప్రాంతం అటు పారిశ్రామికంగానూ డెవలప్మెంట్ పరంగానూ మరింత ఎక్కువ స్థాయిలో అభివృద్ధిలో అడుగులు ముందుకు వేసేందుకు అవకాశం ఉందని ఆ దిశగా నెల్లూరు రూరల్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని ఫ్యాను గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింట ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రతి గడపలో ఓటర్లకు ఆదాల హిమబిందు క్షుణ్ణంగా వివరిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రచారంలో భాగంగా 21వ డివిజన్లో కార్పొరేటర్ గౌరీ గారితో మరియు సురేష్ గారితో ప్రచారం జరిగింది. నాన్నగారు గత సంవత్సరంలో ఈ రూరల్ కి ఇన్ఛార్జ్ గా నియమించబడ్డారు. అప్పటి నుంచి 150 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. నాన్నగారిని మనం ఈ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే తప్పకుండా రానున్న 5 సంవత్సరాల్లో 1000 కోట్లకి పైగా అభివృద్ధి చేస్తారని గట్టిగా చెప్పారు. సో మనం అందరం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా, మన జగన్ అన్నని సీఎంగా గెలిపించుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి అన్న గారి కోసం, అలాగే రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ అన్న గారి కోసం ఈరోజు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆదాల ప్రభాకర్ అన్న గారి చిన్న కూతురు హిమబిందు గారు 21వ డివిజన్లో ప్రచారం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. తనతో పాటు మేము కూడా ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు గతంలో ప్రభాకర్ అన్నను మేమందరం చూసినప్పుడు ఎంత సౌమ్యంగా ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతున్నారో ఈరోజు హిమబిందు గారు కూడా ప్రతి ఒక్కరితో కూడా అదే విధంగా మమేకం అవుతూ తండ్రికి తగ్గ కూతురుగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. సో ఈ ప్రచారంలో భాగంగా ప్రతి గడపలో కూడా తనను చాలా సాధారణంగా ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకున్నారంటే ప్రభాకర్ అన్న గారు ఏ విధంగా అయితే ఈ రూరల్లో డెవలప్మెంట్ చేశారో, ప్రభాకర్ అన్న ఇన్ఛార్జ్ అయిన తర్వాత పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం, దృష్టి పెట్టడం, వాటన్నింటిని కూడా ఈరోజు కూతురుగా తన ముందుకు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా తనతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని బట్టి ప్రతి గడపలో కూడా వైఎస్ఆర్సీపీ అభిమానం క్లియర్ కట్ గా కనిపిస్తుంది. రాబోయే ఎలక్షన్స్ లో ఆదాల ప్రభాకర్ అన్న భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారు అనే దానికి సంకేతం ఈరోజు హిమబిందు గారిని ఏ విధంగా అయితే ప్రజలు రిసీవ్ చేసుకున్నారో మనందరికి కూడా అర్థమవుతుంది. వాళ్ళ సంతోషం, ఆనందం, ప్రభాకర్ అన్న చేసిన మంచి పనులు, గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ప్రభాకర్ అన్న ఈ ప్రాంతానికి ఎంత అభివృద్ధి చేశారో వాళ్ళు నోటి ద్వారాగా ఈరోజు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్లీ వస్తుంది. ప్రభాకర్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే ఎంపీగా విజయసాయి రెడ్డి కూడా ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.